క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయం, ఈ అధ్యాయంలోని చివరి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 11వ వచనంలో, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోవటం ఏంటి? ఇక ఆయన ఎదుట నిలిచేందుకు వాటికి చోటు లేకపోవటం ఏంటి? అయితే క్రీస్తు వచ్చినప్పుడు భూమి ఆకాశం లేకుండా మనం బ్రతుకుతామా? అలానే కాదు దీని ఉద్దేశం. కానీ ఈ మాట మనకు బాగా అర్థం కావటానికి పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదవాలి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నది. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశనము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై. ఇప్పుడున్న ఆకాశము భూమి అంటే మునుపు వేరే ఆకాశము భూమి ఉన్నదా? ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 1వ వచనంలో, అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అంటున్నాడు. ఇక్కడ పూర్తిగా ఆకాశము భూమి ఉండదని దీని అర్థం కాదు. కానీ మునుపున్నటువంటి భూమి ఆకాశము ఇక ఉండదు. ఎందుకంటే పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఒక అద్భుతకరమైన విడుదల విమోచన గురించి రాస్తూ వచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 20 వచనం చూడండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము ఏ విధంగా దత్తపుత్రత్వము కొరకు అనగా దేహ విమోచనము కొరకు ఎదురు చూస్తున్నామో, ఈ మహిమాయుక్తమైన దేహమును ధరించుకోవటానికి ఎలాగా ఆశతో ఉన్నామో కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు, చేతితో చేయకుండా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చేటువంటి ఆ గుడారాన్ని ఎలాగా ధరించుకోవాలని ఎదురు చూస్తున్నామో, అలాగా మనతో పాటు ఈ సృష్టి యావత్తు కూడా దాస్యమునకు లోనైనటువంటి ఈ సృష్టి విడుదల పొందేందుకు ఏకగ్రీవముగా మూలుగుతూ ఉన్నదని పౌలు అంటున్నాడు. సృష్టి ప్రారంభంలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి సృష్టిని ఆయన చూసినప్పుడు, ఒక్కొక్క దినం గడుస్తున్నప్పుడు అది చాలా మంచిగా ఉందని దేవుడు సంతోషిస్తూ వచ్చాడు. అయితే అదే భూమి ఆకాశాన్ని మనం ఇప్పుడు కలిగి ఉన్నామా, చూస్తున్నామంటే ఎంత మాత్రం కాదు. అనేక మార్లు ఈ భూమి శపించబడింది మానవుని యొక్క అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి. యెషయా ప్రవక్త తన 51వ అధ్యాయంలో 3వ వచనంలో సియోనుతో మాట్లాడుతూ ఒక మాట రాస్తున్నాడు. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదోను వలె చేయుచున్నాడు. అది ఎడారి భూములు దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఇలాగ యెహోవా తోట అనే మాట ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలోను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తాం. అంటే దేవుడు కలగజేసినటువంటి తోట ఎంత అందంగా, ఆహ్లాదకరంగా, కేవలం భౌతికమైనటువంటి ఆ మాటే కాదు, ఆధ్యాత్మికమైన విషయంలో కూడా. ఆ రోజున ఏదోను తోటలో ఆదామును దేవుడు ఉంచాడు. ఆ తోట భౌతికంగా ఒక అందమైంది, ఆదాము జీవితం కూడా ఆత్మీయంగా అందమైంది. బయటికి త్రోసివేయబడిన తర్వాత ఆదాము కొరకు ఇదిగో నేల శపించబడింది. అలాగే ఆదాము యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా అంధకారంగా మార్చబడింది. అయితే ఇప్పుడు పలుమార్లు పాడైపోయి శపించబడినటువంటి ఈ భూమిని తిరిగి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఏదోను తోట వలె, యెహోవా తోట వలె చేయబోతున్నాడు. అయితే సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి అద్భుతకరమైన దేవుని యొక్క ఆ సృష్టిని మనం చూడలేదు, కేవలం గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఎలాగ అది పాడైపోయిందో ఇప్పుడు మనం పాడైపోయిన భూమి ఆకాశం చూస్తున్నాం. కానీ మొదటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకుపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ
ఆ సింహాసనం ఎదుట నిలబడినుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ ధవల సింహాసనం ఎదుట ప్రతివాడు అని రాస్తున్నారు. ప్రతివాడు, అది మంచిదే కానీ చెడ్డదే కానీ అని రాశారు కనుక ఈ ధవల సింహాసనం ఎదుట ఉన్న తీర్పును ఎవరు తప్పించుకోలేరు. అందరూ ఇక్కడ నిలబడాల్సిందే. పౌలు మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులతో 2వ అధ్యాయంలో 5వ వచనంలో 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వెడలిపోయే కాలం ఆసన్నమైంది, నా పరుగు నేను తుదముట్టించాను, ఇదిగో నా కొరకు బహుమానం సిద్ధంగా ఉందని ఒక నిరీక్షణతో కూడిన మాటలు చెప్పడం మనము విన్నాం కదా. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 12-13 వచనాలు కూడా ఇదే మాటను ప్రస్తావిస్తున్నాయి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినడలా వాడు జీతం పుచ్చుకొనును. ఈ రోజున మనుషులకు, అధికారులకు, కుటుంబ సభ్యులకు అగుపడకుండా మన క్రియలను మరుగు చేసుకునేటువంటి అవకాశం పుష్కలంగా ఉండవచ్చు. కానీ మనము చేస్తున్న ప్రతి పనిని లిఖిస్తున్నాడు ఆయన. జీవగ్రంథముతో పాటు కేవలం ఈ జీవగ్రంథంలో పేర్లు మాత్రమే ఉంటాయి, కానీ జీవగ్రంథంతో పాటు వేరొక గ్రంథం కూడా విప్పబడుతుంది. అందులో మన క్రియలు రాయబడుతూ ఉన్నాయి. ఇర్మియా 17:10లో హృదయ పరిశీలకుడుగా దేవుడు మనకు కనబడుతున్నాడు. ఆయన అంటున్నాడు మత్తయి 16:27 ప్రకారం ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏం చేయాలో పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 6-7 వచనాలు, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కనుక మనం ఏం చేయాలి? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. మనం చేసేటువంటి సత్క్రియలు లేదా నీతి క్రియలు మన వెంట వస్తాయని, అందుకే అది మనం మర్చిపోకూడదు. వాటి ప్రకారమే సింహాసనం ఎదుట మనకు తీర్పు తీర్చబడుతుంది. అందుకే పౌలు అన్నాడు, పరిగెత్తు వారందరికీ బహుమానం దొరకదు, కానీ మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తమంటున్నాడు. ఇక ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోని చివరి వచనమైన 15వ వచనం చూడండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేశ జనాభా లెక్కల్లో మన పేరు లేకపోతే మనకు పౌరసత్వం లేనట్టే, ఏ హక్కు కూడా మనకు ఉండదు. కనుక చాలా టెన్షన్ పడిపోయి మనము ఖచ్చితంగా మన పేరు నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే మన పౌరసత్వం పరలోకమందు ఉన్నదని చాలా స్పష్టంగా లేఖనాలు మనతో మాట్లాడుతుండగా, మరి ఈ పరలోక రాజ్యంలో మన పేరు నమోదు చేయబడకపోతే ఎన్నెన్నో ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఈ పరలోకంలో మన పేరు నమోదు చేయబడ్డం. యెహెజ్కేలు 13వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఇలా అంటున్నాడు, దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడును. వారు నా జనుల సభలోనికి రారు, ఇజ్రాయేళ్ల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు, వారు ఇజ్రాయేళ్ల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. నా జనుల సభ. దైవజనుడైనటువంటి మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు పలుమార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అయితే మోషే యొక్క ఆ భక్తుని యొక్క హృదయం ఎలాగుందంటే, ఒక తండ్రి లాంటి వాడు గనక అరణ్యంలో వారు ఎవరు రాలిపోకూడదని, వాగ్దానముకు వారసులైన వారందరూ, ఐగుప్తు నుంచి విడిపించబడిన వారందరూ కనానుకు చేరాలని మోషే యొక్క ఆశ. ఈ తిరుగుబాటుదారుల కొరకు పదే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో మోషే ఎంతవరకు వెళ్ళాడంటే, నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం చూడండి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమలాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవరు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేదును. కాస్త దైవజనుల భక్తుల యొక్క ఆవేదన, ఆక్రందన, దేవుని మనస్సు ప్రజలకు అర్థం అవ్వాలి. హెబ్రీ గ్రంథకర్త కూడా అంటాడు 12వ అధ్యాయంలో 25వ వచనంలో, మీకు బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరించుకున్నట్లు చూసుకొనండి. మీరు భూమి మీద ఉన్న
భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాడిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరణించేము కదా అంటున్నాడు. దైవ సేవకులు మన వెంట తిరుగుతూ, మన గృహములు దర్శిస్తూ, పదే పదే మనతో మాట్లాడుతూ, మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, వారి యొక్క ఆవేదన, దేవుడు వారికి ఇచ్చిన మనస్సు. కారణం ఏంటంటే ఎవడైనా తప్పిపోతాడేమో ఈ జీవగ్రంథంలో నుండి అని. ముఖాముఖిగా మాట్లాడిన దేవుని ప్రవక్త అయిన మోషే రికమెండేషన్ కుదరలేదు. ఎవని పాపమును బట్టి వాడు శిక్షించబడక తప్పదని మనకు అర్థమవుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరైతే ప్రభువును హత్తుకొని జీవిస్తున్నారో, సేవకులకు సంఘములకు సహకారులుగా ఉన్నారో వారు పొందబోయే ప్రతిఫలాన్ని చెప్పకుండా నేను ఈ ప్రసంగాన్ని ముగించకూడదు అనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో 3వ వచనం మీరు గమనించండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ధవల సింహాసనం యొక్క తీర్పు తప్పదు గనక ఇకనైనా సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రభు పని నిమిత్తమై మంచి సహకారులుగా కొనసాగునట్లుగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి ఆయన కృపను మనం పొందుకుందాం. దేవుడట్టి మనసును, అవకాశమును మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.